ఒక ఆర్టిస్ట్ కి జుట్టు దొరికిన దాంతో పెయింటింగ్ వేసేస్తాడు. మనం తినే రైస్ మీద కూడా ఆర్ట్ చేసిన గిన్నిస్ రికార్డ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు వరల్డ్స్ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది డైరెక్టర్స్. బికాస్ దే మేక్ మూవింగ్ ఆర్ట్. అంటే మూవీస్, స్కిన్ టెక్స్చర్స్ అండ్ క్యాన్వాస్ ఆఫ్ డైరెక్టర్, ఎపిసోడ్ 0. నేను అబ్జర్వ్ చేసినంత వరకు డైరెక్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ క్యాన్వాస్. ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే అన్ని సినిమాల్ని ఒకే కెమెరాలో తీయచ్చు కదా, ఒకే లైటింగ్ సెటప్లో తీయచ్చు కదా, ఒక స్టాండర్డ్ ఉండొచ్చు కదా. బట్ వై ఆర్ దే ప్రిఫరింగ్ సచ్ వెరైటీ ఆఫ్ కెమెరాస్? ఒకే సినిమాలో కూడా కంప్లీట్గా ఒకే కెమెరాతో ఎప్పటికీ తీరు. ఆ షాట్ని బట్టి ఆ షాట్కి ఏ కెమెరాలో అని సెలెక్ట్ చేసి ఆ కెమెరాని మాత్రమే యూజ్ చేస్తారు. నా మైండ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మనం అందరము ప్రపంచాన్ని ఒకేలాగా చూస్తున్నామా, లేదంటే మన మైండ్లో కనిపించే కలర్స్ ఇంకొకరికి కనిపించట్లేదా, లేదా వాళ్ళు చూస్తుండే క్యాన్వాస్ ఎందుకంత డిఫరెంట్గా ఉంది? ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, రాజమౌళి ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ హిస్ మూవీస్ లైక్ ఆయిల్ పెయింటింగ్స్. అండ్ మన ప్రశాంత్ నీల్ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ హిస్ మూవీస్ లైక్ దోస్ చార్కోల్ పెయింటింగ్స్ లాగా ఉంటాయి తన మూవీస్. డైరెక్టర్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఫస్ట్ తను ఈ వరల్డ్ లో ఉన్న టూల్స్ అన్నిటిని అనలైజ్ చేస్తాడు. కెమెరా కాంబినేషన్స్, లెన్స్ కాంబినేషన్స్, లైటింగ్ కాంబినేషన్స్, డిఓపి స్కిల్ సెట్స్, కానీ ఎడిటింగ్ రిథమ్ ప్యాటర్న్ కూడా ప్రశాంత్ నీల్ ఎడిటింగ్ రిథమ్ ప్యాటర్న్ మీరు చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో దే హ్యావ్ దేర్ ఓన్ కాంబినేషన్స్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ దెమ్ బ్రింగ్ అవుట్ దేర్ ఓన్ విజన్. ఈ సిరీస్ లో విల్ ట్రై టు బ్రేక్ డౌన్ దేర్ క్యాన్వాసెస్, దేర్ స్కిన్ టెక్స్చర్స్, ఎందుకు ప్రపంచాన్ని వాళ్ళు ఈ వేలో చూస్తున్నారు అని we will try to break down in this series. First episode will be about David Fincher, and comment section లో మీరు ఏ డైరెక్టర్ పేరునైతే ఎక్కువగా మెన్షన్ చేస్తారో వాళ్ళ మీద కూడా ఒక ఎపిసోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఫాలో చేసుకోండి, లేదంటే ఎపిసోడ్స్ ఎలా చూస్తారు?